వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం చంద్ర శుక్రుల కలయిక ఎటువంటి ఫలితాలు చూడవచ్చు. మనం ఏదైనా ఒక రెండు గ్రహాలు కంజక్షన్ అన్నప్పుడు ఒకే రాశిలో మీకు చంద్ర శుక్రులు కలిసి అన్నా ఉండొచ్చు. యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే చంద్రుడి నుంచి రెండో ఇంట్లో ఉన్న శుక్రుడు ఉండొచ్చు, చంద్రుడి నుంచి కోణస్థితిలో అయినా శుక్రుడు ఉండొచ్చు, చంద్రుడి నుంచి సప్తమంలో అయినా శుక్రుడు ఉండొచ్చు. అయితే బేసిక్గా చంద్ర శుక్రులు ఒకే రాశిలో ఉన్నప్పుడు నేను చెప్పే ఈ ఫలితాలు ఎక్కువగా యాక్ట్ అవుతాయి. బట్ ఏదో ఒక రూపంలో మనకి ఈ చంద్ర శుక్రులు అంటే చంద్రుడి నుంచి రెండో ఇంట్లో శుక్రుడున్నా, లేదు చంద్రుడి నుంచి పంచమంలో కానీ నవమంలో కానీ శుక్రుడున్నా, చంద్రుడి నుంచి సప్తమంలో శుక్రుడున్నా, వీళ్ళు జీవితంలో ఎటువంటి పరిణామాలు చూస్తారు, జనరల్గా ఎలా దీన్ని డీకోడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్గా చంద్రుడు అంటే మనసు కారకుడు, ప్రయాణాలకి కారకుడు, తల్లి కారకుడు. సో మనకి ఏదైనా ఫుడ్ ఇటువంటి విషయాలకి కారకుడు ఆయనే. శుక్రుడు అంటే భార్య కారకుడు, బేసిక్గా లగ్జరీస్కి, లైఫ్లో బాగా ఆనందించేదానికి. సో సుఖ దుఃఖాల పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రుడు శుక్రుడు ఇద్దరు ఆల్మోస్ట్ 4th హౌస్లో నార్మల్గా కాలపురుషుడి చక్రంలో దిగ్బలం చెందుతారు. అందువల్ల ఎక్కువగా ఏంటంటే చంద్ర శుక్రుడు కలిసిన వాళ్ళకి భలే యోగం పడుతుందేమో అనేది ఒక సూత్రం ఉంది. కానీ చంద్రుడికి శుక్రుడికి జనరల్గా శత్రుగ్రహాలు ఒకరికొకరు. అందువల్ల ఏంటంటే ఎందుకంటే మీరు చంద్రుడు అంటే తల్లి, శుక్రుడు అంటే భార్య, ఎప్పుడైనా కూడా ఎవరింట్లో అయినా కూడా అత్త కోడళ్ళకి ఏదో ఒక రూపంలో సమస్య అనేది ఉండనే ఉంటుంది. 100కి 90 జాతకాల్లో ఎక్కడో 10% ఉంటుంది. దానికి అది గురువు యొక్క దృష్టి ఉన్నందువల్ల ఏదో కానీ అయినప్పటికీ ఈ యొక్క కాంబినేషన్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, మీ యొక్క వైఫ్ ఫికిల్ మైండెడ్ అయి ఉండొచ్చు. డెఫినెట్గా మీ యొక్క జన్మస్థానం నుంచి దూరంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఆమె ఒక మాట మీద స్టిక్ ఆన్ అవ్వకుండా తరచుగా అభిప్రాయాలు మారుస్తూ ఉండొచ్చు మీకు వచ్చే వైఫ్. సో తర్వాత మీరు ఎక్కువగా ఫుడ్ విషయంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుండొచ్చు. అంటే దాన్ని కొంచెం అలంకారం, ఫుడ్ని ఒక పద్ధతిలో మనం చూస్తుంటాం, కొన్ని హోటల్స్లో చూస్తుంటాం. ఒక పద్ధతిలో పప్పు అన్నీ కరెక్ట్గా గార్నిష్ చేయడం, ఫుడ్ గార్నిషింగ్ అనేది వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వీళ్ళు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేస్తుండే కొద్దీ వీళ్ళ జీవితంలో డబ్బు కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. సో తర్వాత డెఫినెట్గా వీళ్ళు అవే ఫ్రమ్ హోమ్ ల్యాండ్ వెళ్ళి సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే చంద్రుడు అంటే ప్లేస్ షిఫ్ట్ అయ్యేదానికి కూడా కారకుడు అవుతాడు మామూలుగా. సో జన్మస్థలం నుంచి కొంచెం దూరంగా వెళ్ళి డబ్బు సంపాదించే వాళ్ళకి ఈ కారకత్వాలన్నీ కూడా మనం డీకోడ్ చేసినప్పుడు చాలా వరకు నేను చూసిన కన్సల్టేషన్స్లో మ్యాచ్ అయి ఉన్నాయి. అయితే కొన్ని మ్యాచ్ అవ్వకపోయినప్పటికీ వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి, సో పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అవునండి మా వైఫ్ ఇట్లా ఫికిల్ మైండెడ్, ఒకసారి మాట్లాడినట్టు ఒకసారి మాట్లాడదు, ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో మా అమ్మగారికి ఆమెకి అసలు సెట్ కావట్లేదండి, నేను ఎంత చెప్తున్నా వినట్లేదు, అందుకల్లా నేను డైవర్స్ కూడా ఇచ్చేసాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ చంద్ర శుక్రుల కలయిక కొన్ని జాతకాల్లో మంచి లగ్జరీ స్టేట్స్కి అంటే బాగా సంపాదించి మంచిగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కువగా మితిమీరి ఖర్చు చేసినందువల్ల కూడా ఓవర్ లగ్జరీస్గా ఉన్నందువల్ల కూడా డబ్బును కొంత పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే వీళ్ళు చంద్ర శుక్రులు కలిసిన వాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు కరెక్ట్గా వీళ్ళు సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని నేను చూస్తున్నాను. అయితే ఇంకొకటి, ఈ చంద్ర శుక్రులు ఏ భావంలో కలుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ జాతక చక్రంలో. ఇప్పుడు కేంద్రాల్లో కలిసారా, లేకపోతే రెండో ఇంట్లో కలిసాడా, లేకపోతే అష్టమంలో కలిసారా, లేకపోతే 6వ ఇంట్లో కలిసారా, ఈ భావాలను బట్టి మనకి రిజల్ట్స్ అనేది మారిపోతుంటాయి. కాకపోతే ఎక్కువగా ప్రామినెంట్గా మనం చూడగలిగింది ఇప్పుడు మకరంలో కలిశారు. నేను చూసిన వ్యక్తులు మకరంలో కలుస్తున్నారు. డెఫినెట్గా అతను బాగా సంపాదించుకుంటాడు కానీ బట్ వాళ్ళ వైఫ్ బాగా ఫికిల్ మైండెడ్. సో అక్కడేమైంది, చంద్రుడికి అది పెద్దగా నెగిటివ్ అయింది. అది మకరం అనేది నెగిటివ్, శుక్రుడికి మిత్రుడిల్లే కాబట్టి శుక్రుడి పవర్ పెరిగింది అక్కడ, చంద్రుడిది ఇదైపోయింది. సో అక్కడ మా భార్య వచ్చి డామినేట్ చేస్తుంది, వాళ్ళ మదర్తో ఏదో ఒక రూపంలో గొడవ. సో ఇట్లా చూశాను. తర్వాత చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండి శుక్రుడు మీకు ఎదురుగా ఉన్నాడు ఒక వ్యక్తి జాతకంలో. సో ఇది ఏమైంది, చంద్ర శుక్రుడి యొక్క ఇంపాక్టు ఆ జాతకంలో పడింది. ఇక్కడ వైఫ్ యొక్క హెల్త్ కావచ్చు, ఆ మైండ్ సెట్ కావచ్చు డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఇతనికి లస్ట్ఫుల్ నేచర్ వల్ల, ఎక్కువగా లస్ట్ఫుల్ నేచరు, బ్లేమింగ్ విత్ అంటే మీకు స్త్రీల వల్ల అపఖ్యాతి పాలవడం అనేది కూడా చంద్ర శుక్రుల కలయిక వల్ల కూడా ఒక్కోసారి జరుగుతుంది. స్త్రీల జాతకంలో అయితే స్త్రీలే శత్రువులుగా ఉండొచ్చు, అది ఎవరైనా కావచ్చు, అత్త కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు.
కాకపోతే స్త్రీల జాతకంలో ఇది కొంత ఆ విధంగా ఒక్కొక్కసారి వీళ్ళ జీవితంలో అది నెగిటివ్ మార్క్ కూడా చేయొచ్చు. కానీ ఇది ప్లస్ ఉంది, మైనస్ ఉందండి. దీని ప్లస్ నేను చూస్తున్నానంటే అది డెఫినెట్గా ఏదో ఒక గ్రహం అంటే గురువు యొక్క దృష్టి ఈ చంద్ర శుక్రుల మీద పడినప్పుడు ఇది మంచి పాజిటివ్ రిజల్ట్స్, మంచి డబ్బు కూడా చూసే అవకాశాలు ఉంటాయి. లగ్జరీ స్టేట్లో ఉంటారు. అయినప్పటికీ వీళ్ళు వీళ్ళు ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు అతను చంద్రుడి నుంచి సప్తమంలో శుక్రుడు ఉన్న వ్యక్తికి సప్తమంలో రాహు ఉన్నాడు, లగ్నంలో కేతు, సప్తమంలో రాహు ఉన్నారు. కానీ చంద్రుడేమో ఉచ్చస్థితి అంటే మకర లగ్నం. సో ఇతను వేరే స్త్రీల అపఖ్యాతి పాలైన మాత్రం జరిగింది. అంటే ఆమెతో రిలేషన్షిప్ పెంచుకున్నందువల్ల, సో ఇంట్లో గొడవలు, కూతురుతో ప్రాబ్లము, సో ఇట్లా ప్రతి రకంగా అతను అది పెద్ద కాంబినేషన్ అనుకొని గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవకాశం లేదనేది మనకి తర్వాత అర్థమైంది. సో జనరల్గా శుక్రుడు ఏకాదశంలో యోగించడం అనేది మనకి కొంతమంది జ్యోతిష అభిప్రాయం ప్రకారం చూస్తున్నాము. సో ఇతనికి కూడా మకర లగ్నం దశమాధిపతి పంచమాధిపతి అయినప్పటికీ స్టిల్ అతను ఏకాదశంలో ఉన్నప్పటికీ అది ఖచ్చితంగా యోగించలేదు. భార్య విషయంలో సఫర్ అయ్యారు, స్త్రీ విషయంలో అపఖ్యాతి ఎదురైంది. సో అట్లా ఏదో ఒక రూపంలో ఫ్రెండ్స్ కొంచెం మనకి చీటింగ్ లాగా చేశారు. ఇవన్నీ రాహు సప్తమంలో ఉన్నందువల్ల జరిగిందని అనుకోవడానికి లేదు. చంద్రుడి నుంచి కూడా సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. సో ఇట్లా మనకి కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ కొన్ని చూడంగానే అబ్బా మంచి యోగం ఏమో అని అనుకునే ప్రసక్తే లేదు. రకరకాల కాంబినేషన్స్ జాతక చక్రంలో చూసినందువల్ల మనకి అసలు విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఈ చంద్ర శుక్రుల కలయిక ఎంత బాగా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఒకవేళ 4th లార్డ్ అయ్యాడు చంద్రుడు, శుక్రుడు సప్తమాధిపతి అవుతాడు మేషలగ్నం వాళ్ళకి. సో దీన్ని బట్టి ఈ భావాలు కలయిక ఇట్లా జరిగింది కాబట్టి మనకు ఒక రిజల్ట్ వస్తుంది. బట్ నాడీ సిద్ధాంతం ఏం చెప్తుందంటే కారకత్వాలను బేస్ చేసుకొని సింపుల్గా ఎట్లా డీకోడ్ చేయాలనేది మాత్రం ఈ వీడియోలో మనం మాట్లాడడం జరిగింది. ఎక్కువగా ఈ కాంబినేషన్ ఉండే వాళ్ళకి చెప్పదగిన సలహాలు ఏంటి అంటే మనకి పరిహారాలు కావచ్చు, లేకపోతే ఏంటి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనే పాయింట్లో ముఖ్యంగా మీరు అన్కండిషనల్ లవ్ అనేది అంటే ఒక స్వార్థపూరితమైన లవ్ కాకుండా అన్కండిషనల్ లవ్. ఇప్పుడు కుక్క మీద మనకి అన్కండిషనల్ లవ్ ఉంటుంది. అది మనకేమి తిరిగి ఇవ్వకపోయినా జస్ట్ తోకతో ఆడిచ్చినా మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అది. సో మనం దాన్ని ఎంతో ప్రేమతో నిమురుతాం. అదంతా కూడా మనమే ఇదేదో మనకి తిరిగి ఇస్తుందని చేయం. అట్లా జంతువుల పట్ల చూపించేదంతా అన్కండిషనల్ లవ్ మనం జనరల్గా చూపిస్తుంటాము. అలాంటి ఒక మైండ్ అన్ని విషయాల్లో మీకు రావాలన్నమాట. అంటే నిస్వార్థంగా మీరు ఒకరికి హెల్ప్ చేయగలగడం, భోజనం ఇప్పివ్వగలగడం. చంద్రుడు అంటే ఫుడ్ కదా. సో మనస్ఫూర్తిగా నెలకు ఒకసారైనా మీరు ఏదో ఒక అనాథాశ్రమం కావచ్చు, లేదా వికలాంగుల వృద్ధాశ్రమం కావచ్చు, వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఫుడ్ డొనేట్ చేయగలిగితే మీకున్న దాంట్లో ఎంతో కొంత మీకు అది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ తిరిగి మీకు జీవితంలో అదే డబ్బు మరి 10ంతలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ చంద్ర శుక్రులు కలయిక ఉన్న వాళ్ళకి ఇదొక పెద్ద బూస్ట్. సో ఇదొక పెద్ద బూస్టు, ఇదొక బూను, ఇదొక మంచి అవకాశం. చంద్రుడు శుక్రుడు నక్షత్రంలో ఉన్న వాళ్ళకి కూడా అంటే ఇది కొంచెం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా నేను రీసెర్చ్లో చూశాను, చాలామందికి అది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, పుబ్బా నక్షత్రంలో, పూర్వాషాఢ నక్షత్రంలో ఉండే వాళ్ళకి, వీళ్ళలో కూడా ఆ ఫుడ్ అంటే టేస్ట్ ఉండడం, బాగా ఫుడ్ గార్నిషింగ్ చేసి ఒక ప్లేట్ నిండా భోజనం ఉంటే బాగా ఇష్టపడడం, సో ఎవరికైనా అన్నదానం చేసినప్పుడు మనసు తృప్తి కలగడం, ఇవి కూడా చూశాను. సో ఇదేదో ఒక రూపంలో ఈ చంద్ర శుక్రుల కలయిక ఈ విధంగానే ఉండాలి. సో ఇట్లా ఈ చంద్ర శుక్రుల కలయికని మనం డీకోడ్ చేస్తే ఇన్ని విషయాలు బయటకు వచ్చాయన్నమాట. సో లేదండి చంద్ర శుక్రుల కలయిక నా జాతకంలో ఉంది, మీరు చెప్పిన పాయింట్స్లో ఏది కూడా నాకు మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే డెఫినెట్గా అక్కడ ఇంకో గ్రహం ఏదో ఒకటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. బేసిక్గా మనం ఏంటంటే ఏదైనా ఒక 2 గ్రహాలని కలయికని కానీ ఇట్లా నేను చెప్పిన నాడీ సిద్ధాంతం ప్రకారం ఆ ఫార్ములాస్లో కానీ మీ జాతకంలో ఉన్నట్లయితే మీరు కరెక్ట్గా మీ జీవితంలో జరుగుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనండి. సో ఇంకా మీరు సోమవారం అన్నదానం, శుక్రవారం అన్నదానం చేయడం మంచిది. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు డెఫినెట్గా మీరు అమ్మవారికి ఫస్ట్ దండం పెట్టుకొని ప్రయాణాలు చేయడం మంచిది. సో మీరు పెళ్ళి అయితే మాత్రం కొంచెం మదర్కి అంటే విడివిడిగా కాపురాలు పెట్టండి అని నేను సలహా చెప్పను, ఎందుకంటే దానికి చాలా పెద్ద కామెంట్స్ వస్తాయి. జనరల్గా ఈ కాంబినేషన్ ఉండే వాళ్ళకి ఎక్కువగా
వాళ్ళ మదర్కి వాళ్ళ వైఫ్కి పడుతుందో, వాళ్ళు మళ్ళీ విడిగా కాపురం పెట్టి కొంచెం కొద్ది రోజులు ఒక దూరంగా ఉండడానికి ఇష్టపడ్డారనుకోండి, అది కొంచెం కాపురం సర్దుకుంటుందన్నమాట. లేదంటే ఏదో ఒక రూపంలో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది ఏది చెప్పినా కూడా అది మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. ఓకేనండి. సో ఇది చంద్ర శుక్రుల కలయిక గురించి మనం మాట్లాడుకున్నాం. నమస్కారం అండి, మీ రాజేష్.